అమ్మ ఆ, కుటుంబం కోసం త్యాగం చేస్తుంది ఇల్లాలు. తనకంటూ ఏ ఉన్నా లేకున్నా చూసుకొని కుటుంబంలో అందరికి అన్ని అందాయా లేవా, అన్ని ఉన్నాయా లేవా చూసుకుంటూ, కానీ కష్టాలన్నీ ఆమెకి ఎందుకు వస్తాయి నాకు అర్థం కాదు. అది కష్టం అని ఆవిడ ఎక్కడ అనుకుంటోంది? అది కష్టం, ఆ కష్టంలో ఆవిడకు ఆనందాన్ని పొందుతోంది. ఆవిడ పొందుతుంది. కాదమ్మా, లేటుగా వచ్చే భర్త కోసం ఎదురు చూపులు చూసినా ఆనందమే ఆవిడకి. ఏమ్మా, పిల్లవాడి కోసం ఎదురు చూపులు చూసినా ఆవిడకి ఆనందమే. ఏ కష్టం వచ్చినా ఎవరికి వేసేవి మీకు ఎందుకు, మీరు ఉండండి అని అంటుందే తప్ప, ఆనందం వస్తే ఏడ్చేస్తుంది, దుఃఖం వస్తే నవ్వేస్తుంది. ఇన్ని రకాలైనటువంటి హార్మోనల్ చేంజెస్ అన్ని భగవంతుడు స్త్రీకి ఎందుకు పెట్టాడు? ఆవిడ లేకపోతే పురుషుడు మనలేడు కాబట్టి. అన్నింటినీ స్వీకరిస్తున్న ఆవిడ కష్టాలను ఆవిడ అనుకోవటం లేదే. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇప్పుడున్న ట్రెండ్ అనుకుంటున్నారు. ఎందుకని? వీళ్ళకి పాఠం చెప్పడానికి. ఒకప్పుడు స్త్రీలని జాగ్రత్త చేసుకోవాలి, వాళ్ళని రక్షించుకోవాలి. ఈ దాడులన్నీ మన మీద చేస్తున్నారు కదా విదేశీయులు, దండయాత్రలు. స్త్రీల మీద మానభంగాలు చేసి అనేక సందర్భాలలో స్త్రీలను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. పెట్టిన సందర్భాలలో స్త్రీని ఇంట్లోనే పెట్టి రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడినప్పుడు స్త్రీకి ఇంట్లోనే విద్య నేర్పించి, ఇంటికే గురువులు వచ్చి వీణ నేర్పించేవారు, హార్మోనియం నేర్పించేవారు, సంగీతము చెప్పించేవారు, కథలు చెప్పించేవారు. ఇవన్నీ కూడా స్త్రీకి ఇంట్లోనే విద్య నేర్పించారు. అవునా? తర్వాత స్త్రీకి విద్య అక్కర్లేదనేది అర్థాలు మార్చేసి నిజంగానే అణిచిపెట్టాలేమో అని చెప్పి అణిచిపెట్టడం మొదలెట్టారు. కట్నాలు కూడా డిమాండ్ చేయడం మొదలెట్టారు. ఇన్ని రకాలుగా రాను పద్ధతుల్లో మార్పులు వచ్చేసి మనిషి యొక్క మెదడు చెడిపోయి పిచ్చి వేషాలన్నీ వేసి భార్యలను కొట్టడం దగ్గర నుంచి అనేక రకాల ఇబ్బందులు పెట్టడం మొదలెట్టారు. ఆ అణగారినటువంటిదంతా భావాలు ఇంకా ఉండిపోతాయిగా. ఇప్పుడు మళ్ళీ జన్మించినటువంటి వాళ్ళు, ఆ బాధలు పడినటువంటి వాళ్ళు ఇప్పుడు తిరగబడి మగాళ్ళని కొడుతున్నారు. అయితే ఒకప్పుడు మనం పురాణాలలో చూస్తే శివపార్వతులు, అందుకని స్త్రీని పురుషుడు గౌరవించడం నేర్చుకోవాలి. తన ఇంటికి తన ఫ్యామిలీని వదిలేసి, ఆ వంశాన్ని ఆ గోత్రాన్ని కూడా వదిలేసి నా చెయ్యి పట్టుకుని నా కొత్త ఇంటికి నాకు వచ్చింది, నాకు సహచరిణిగా, నాకు సహధర్మచారిణి అన్నారు, అర్ధాంగి అన్నారు, ధర్మపత్ని అన్నారు, శ్రీమతి అన్నారు. ఇన్ని రకాలైనటువంటి దాకా నా ఇంటికి వచ్చినప్పుడు ఆవిడకి కూడా నేను గౌరవం ఇవ్వాలి. కూర బాగా ఉండకపోతే కొడతావా, ఇంకోటి ఏదో చేయకపోతే కొడతావా? రకరకాలుగా ఎన్ని బాధలు పెట్టారమ్మా వాళ్ళు కూడా. ఇప్పటికీ కూడా పెడుతున్నారు కదా. అవును. ఇప్పుడు ఎందుకని వాళ్ళు స్త్రీలు ఇటు ఎందుకని ఉల్టా తిరిగారు? తిరగమని నేను చెప్పడంలా, ఐఎమ్ సారీ. ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదంటున్నా నేను. ఇప్పుడు అందుకని ఇప్పుడు పిల్లలు అధిక విద్యావంతులు అవుతున్నారు, ఆ స్త్రీలు కూడా. అందుకని వీళ్ళు కూడా ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఎదురు తిరిగి ప్రశ్నించడానికి పురుషులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకప్పుడు శివపార్వతులు అర్ధనారీశ్వర తత్వం ఉంది కదమ్మా, 50-50 అని అంటుంటారు. ఇప్పుడు కూడా మనం చూస్తే ప్రతి ఒక్క కుటుంబంలో 50-50 అన్న ధోరణి బాగా జరుగుతోంది. సమానత్వమే మంచిదే కదమ్మా, సమంగా ఉంటున్నారు కదా ఇద్దరు. కానీ అటు పురుషులు ఇది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కదా. అది ఎవరు నేర్పించారు? ఆడవాళ్ళే నేర్పారు. వాడికి పుట్టినప్పుడు ఆడికేంటి, ఆడు మగాడనేది ఎవరు? స్త్రీలు కాదా? అమ్మాయి అంటుంది, ఏంట్రా భార్యకి ఎవరైనా సహాయం చేశాడు అనుకో పురుషుడు, ఏంట్రా పెళ్ళాం కుంగుబట్టు తిరుగుతున్నావు అని తల్లులు కదా అనేది అన్నమాట. చెప్పు, స్త్రీల తప్పు కూడా ఉన్నది ఇందులో, మనం ఒప్పుకొని తీరాలి. సత్యం మాట్లాడుకోవాలి. అతను అహాన్ని పెంచింది కూడా స్త్రీయే మళ్ళీ. సో ఫైనల్గా ఒక గురు సాంగత్యం, ఒక గురు సారథ్యంలో ఒక శిష్యుడు ఉన్నతిగా ఎదగాలి అని అంటే చివరిగా అతను ఏ విధంగా మెలగాలి? ఒకటమ్మా, నేను చెప్పాను ఇందాక నీకు కూడా ఈ విషయం. ఎవరో నీకు నచ్చినటువంటి ఒక గురువును నువ్వు ఆశ్రయించినప్పుడు అతనికి శుశ్రూష చేసి మంచి విషయాలు నేర్చుకుని దాన్ని జీవితంలో నువ్వు అన్వయించుకుని నీ జీవితంలో నువ్వు ప్రాక్టీస్లో పెట్టు. అది ప్రాక్టీస్లో పెట్టాలి. అది ప్రాక్టీస్లో పెట్టకుండా వెళ్ళాను, నేను ఆయనకి ఏదో ఇచ్చాను, దండం పెట్టుకున్నాను, వచ్చానంటే అది గురు పూజ అవ్వదు కదా. నువ్వు లైఫ్లో నువ్వు ప్రాక్టీస్లో పెట్టుకున్నప్పుడు అది దానికి ఒక అర్థం ఉంటుంది. ఏదైనా అనుభవపూర్వకంగా తెలుసు.